ఇతను ప్రతి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి 5,00,000, 6,00,000 వసూలు చేస్తా ఉన్నాడు. ఏమంటే చిన్న చిన్న ఉద్యోగాలండి. ఆ ఉద్యోగాలు కూడా 5,00,000కి, 6,00,000కి అమ్మేస్తున్నాడు. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. మాది జమ్మిదగ్గుల గ్రామం, పామర మండలం, కృష్ణా జిల్లా. రజక కుటుంబం చెందిన వ్యక్తిని. ఐటీ ఎలక్ట్రికల్ చదివానండి. కొమరోలు షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్కి ఇచ్చారు. వర్ల కుమారాజు గారు నాకు జాబ్ ఇచ్చారండి. షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్కి 5,00,000 జాబ్ తీసుకుంటున్నారని ఆ వీడియో చూసి నా మనసు కల చెందిందండి. నేనే నిలువెద సాక్ష్యం అండి మనిషిని. అంటే లేని పని ఆరోపణలు చేసి సార్ మీద నిందలేస్తుంటే నా బాధ చూసి నేను మనసు తట్టుకోలేకపోయానండి. నేను ఒక బిలో మిడిల్ క్లాస్ అండి. నేను ఎవరికి ఎటువంటి రూపాయి కూడా ఇవ్వలేదండి. ఇచ్చే స్తోమత కూడా నాది కాదు. సీఎండీ గారి ఆఫీస్కి వెళ్తాకి, మచిలీపట్నం ఆఫీస్కి వెళ్తాకి నరేష్ గారే ఛార్జీకి డబ్బులు ఇచ్చి పంపించారు. నా దగ్గర డబ్బులు అయిపోతే ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేశారండి. దయచేసి ప్రజలు ఇది ఎవరు నమ్మొద్దండి. కొంతమంది వైసీపీ నాయకులే ఈ మధ్యన సార్ దగ్గరికి వచ్చి, సార్ మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు నియోజకవర్గంలో అని సార్ చెప్పినప్పుడు నేను పక్కనే ఉన్నానండి. కానీ కావాలని బురదలు వెళ్తున్నారు. దయచేసి ప్రజలు ఇలాంటి ఏమీ నమ్మకూడదని. సారు వర్ల కుమారాజు గారు నాకు దేవుడితో సమానం. నరేష్ అన్నయ్య గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నాకు నేను వెళ్తే ఒక 4 ఏళ్ళు నా నోట్లోకి 4 ఏళ్ళు వెళ్తున్నాయి అంటే వాళ్ళే కారణం. ఇది చాలా అవమానకరం. ఎంతో మంచి పనులు చేస్తున్నారు సారు, చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నేను దగ్గర జాబ్ ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటా సార్. నా పేరు దోనే సుబ్రహ్మణ్యం అండి. మాది మల్లెప్పంపేట గ్రామం. ఇటీవల ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఆపరేటర్ కింద జాయిన్ అయ్యండి నెమ్మలూరులో. మా ఊరు పక్కన చేసే ఒక అతను అకాలంగా మరణం చెందడంతో ఆ పోస్ట్ ఖాళీ అయ్యేదానికి మా ఊరు వాళ్ళకి కావాలి. మా ఊరిలో సర్టిఫికేట్ హోల్డర్ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా దాన్ని సపోర్ట్ చేశారు. దీనికి ప్రవీణ్ అన్నయ్య, గణేష్ అన్నయ్య చాలా కృషి చేశారు. సారు దయాహృదయంతో నాకు ₹1 కూడా తీసుకోకుండా ఆ జాబ్ ఇప్పించారు. ఈ మాజీ ఎమ్మెల్యే గారు మనీ తీసుకుని ఎమ్మెల్యే గారు అందరికి జాబులు ఇప్పించారు. దీనికి నేను ఒప్పుకోను. వాళ్ళనే మాటలన్నీ అబద్ధాలని. సక్రమంగా జీతం వస్తుంది, నేను హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో. ఎమ్మెల్యే గారికి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.